సూపర్ ప్లాన్ అమ్మి. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మీ పీడ ఇరగడైపోతాది. జరుగుతుంది వైజయంతి గారు. ఈసారి ప్లాన్ చేసింది నేను కదా. రేపటితో చిలకమ్మ గురించి నిజం తెలుస్తుంది. ఆ జగదాత్రి కోలుకోలినంత దెబ్బ తినబోతుంది. ఏమై జగదాత్రి, నా గురించి ఆ నిష్క వాళ్ళకి మళ్ళీ అనుమానం మొదలైపోయి ఉంటుంది కదా. అయినా తప్పంతా నాదే. కోపం వచ్చినా ప్రేమ వచ్చినా అస్సలు తట్టుకోలేను. పర్లేదత్తయ్య, అయినా ఇలాంటి రోజు వస్తుందని మనం ముందే అనుకున్నాం కదా. అయినా జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. అమ్మననేసరికి నేను కూడా కంట్రోల్ తప్పాను కదా. ఇప్పుడు ఎలా దాత్రి? పిన్ని మీద అనుమానంతో లాస్ట్ టైం భద్రంని తీసుకొచ్చారు. ఈసారి ఏం చేస్తారో అని టెన్షన్గా ఉంది. భద్రం పేరుతోటి ఇంకొకరిని తీసుకొని రాలేరు. గొడవ మొన్నే జరిగింది కాబట్టి నేరుగా ఇప్పుడప్పుడేం చేయలేరు కేదార్. నాకు తెలిసి వాళ్ళకున్న డౌట్స్ పోగొట్టుకోవడానికి ఇండైరెక్ట్గా ఏమైనా చేయొచ్చు. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో మనకు తెలీదు. సో మనం దేనికి ప్రిపేర్డ్గా ఉండలేము. ఇప్పుడు మన చేతుల్లో ఉంది మనం జాగ్రత్తగా ఉండడం మాత్రమే. కరెక్ట్ దాత్రి. రేపు మినిస్టర్ అక్కడికి వచ్చి ఎప్పుడైనా గొడవ చేయొచ్చు. అది కూడా మనం చూసుకోవాలి. మినిస్టర్ అంత గట్టిగా సవాల్ చేసి వెళ్ళిందంటే ప్లాన్ ఆల్రెడీ రెడీగా ఉంది. దాన్ని మనం చెడగొడితే చాలు. ప్రపంచానికి మా అమ్మ గురించి తెలియడానికి దానికి రేపు అవార్డు ఆ పేరు మార్చడం చాలా హెల్ప్ అవుతుంది. ఏదో ఒకటి చేసి మనం ఆ ఫంక్షన్ ఆగకుండా చేయాలి. ఆ తాయారు ఏం ప్లాన్ చేసినా నిషిక వాళ్ళు ఎలా ఆపాలని చూసినా నేను వాళ్ళని అడ్డుకోవాలి. వాళ్ళ మీద గెలవాలి. ఫంక్షన్ని జరిపించాలి. అందరం ఉంటాం కదా, చూసుకుందాంలే జగదాత్రి. అవును, ఈ విషయం అన్నయ్య వాళ్ళకి చెప్పావా? రేపు ఆశ్రమానికి అందరినీ రమ్మని చెప్పు. సరే అత్తయ్య. జగదాత్రి వాళ్ళ అమ్మకి అవార్డు ఇస్తే మనం వెళ్ళడం ఏంటి నిషి? ఇప్పుడు జగదాత్రిని కేదార్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉత్తమ కూతురు ఉత్తమ అల్లుడు అని పొగుడుతూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? అక్కడ ఫంక్షన్ జరిగితేనే కదా యువరాజ్, వాళ్ళు ఆనందపడటానికి మనం బాధపడటానికి. నిషి, నువ్వు అమ్మ దయచేసి అక్కడ ఏ గొడవ చేయకండి. అసలే నాన్న అక్క మన మీద చాలా కోపంగా ఉన్నారు. మనం ఏం చేసినా ఊరుకోరు. అబ్బా యువరాజ్, వా, ఇప్పుడు ఎందుకు ఏది చెప్పేది మొత్తం వినవు? ఫంక్షన్ ఆపుతుంది మనం కాదు, ఆ తాయారు. తాయారా? జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చింది? నిన్ననే రిలీజ్ అవ్వగానే ఫస్ట్ జగదాత్రిని కలవటానికి ఇంటికొచ్చింది. ఎంతో మంది అనాథలకి ఆసరాగా ఉంటున్న ఆ ఆశ్రమం తాయారు లాంటి క్రిమినల్ పేరు మీద ఉండకూడదని మీ అమ్మగారి పేరు మీదకి మార్చబోతున్నాం. నేను బతికుండగా అది జరగనివ్వను. అవార్డు ఎలా ఇస్తారో బోర్డు ఎలా మారుస్తారో చూస్తా. రేపు ఆ ఫంక్షన్ ఆపడానికి మేము మీకు ఏ విధంగా హెల్ప్ అవ్వగలము అనుకున్నా మాకు చెప్పండి. నేను యువరాజ్ మా అత్తయ్య మీకు పూర్తి హెల్ప్ చేస్తాం. రేపు నేనిచ్చే దెబ్బకి జగదాత్రికి దిమ్మ తిరిగిపోతుంది. ఓ, అయితే ఇవాళ మన చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోతుందన్నమాట. అవును, అందుకే నిన్ను కూడా హాఫ్ డే ఆఫీస్కి వెళ్లకుండా రమ్మని చెప్తున్నాను. మనల్ని ఇంతలా ఏడిపించిన వాళ్ళ ఏడుపు మనం చూసి ఎంజాయ్ చేయకపోతేలా? కరెక్టే. అయితే వెళ్దాం. 5 minutesలో రెడీ అయ్యి వస్తాను. నీకోసమే వస్తా ఉండానమ్మీ. ఆ చిలకమ్మని మాత్రమే బయటికి పంపిస్తే అందరికీ అనుమానం వస్తుంది. ఆ జగదాత్రి 1000 ప్రశ్నలేసి సంపుతుంది కదా. అందుకే ఆ అమ్మితో పాటు శ్రీవల్లిని కూడా పంపిద్దామనుకుంటా ఉండానమ్మీ. నువ్వేమంటావో? మంచి ప్లాన్ అత్తయ్య, అలాగే చేద్దాం. పదండి.
అలాగే నాన్న మేం కూడా బయలుదేరుతున్నాం. దాత్రి మామయ్య వాళ్ళు స్టార్ట్ అయిపోయారంటున్నా. ఆ కేదార్, ఇంకా మనం కూడా స్టార్ట్ అయిపోదాం. సరే దాత్రి. జగదాత్రి, పిన్ని వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. నిషి వాళ్ళు రాలేదా? వదినా రెడీ అవుతున్నాడు. 5 minutesలో వచ్చేస్తాడు. సరే. ఆ లోపు ఆశ్రమంలో ఉన్న పిల్లల కోసం కొన్న బట్టల బ్యాగ్ని కారులో పెట్టేస్తాం వదినా. సరే జగదాత్రి. అమ్మీ బట్టలు తీసుకున్నారు సరే, స్వీట్లు ఏమైనా తీసుకుని ఉండారా? నిన్నొచ్చిన వాళ్ళే అక్కడ స్వీట్స్ భోజనాలన్నీ అరేంజ్ చేస్తున్నారు అత్తయ్య. వాళ్ళు తెస్తే మనం తీసుకుని వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? దానికి రూల్ ఉండాల్సిన పనిలేదు నిష్క. కామన్ సెన్స్ ఉంటే చాలు. అన్ని స్వీట్స్ వేస్ట్ అయిపోతాయి కదా. స్వీట్స్ అప్పుడే తినాల్సిన అవసరం లేదు కదా వదినా. తర్వాత దాచుకుని తింటారు. బట్టలతో పాటు స్వీట్స్ కూడా ఇస్తే బాగుంటుంది. అమ్మా నిష్కా, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. ఈ మధ్య నీ తలకేమైనా బలమైన దెబ్బ తగిలిందా? లేదు మావయ్య, ఎందుకలా అడుగుతున్నారు? అంటే పోయిన వారం ముందు వరకు అక్కంటే అగ్గిలా మండిపడ్డావు. పోయిన వారం మాత్రం అక్కనే నా ప్రాణం అన్నావు. మొన్నేమో 2 మెసేజ్లు 1 ఫోన్ కాల్తో మళ్ళీ జగదాత్రిని తిట్టావు. మళ్ళీ నిన్న జగదాత్రి వాళ్ళ అమ్మ ఫంక్షనే జరగకూడదు అని గొడవ చేసి ఇవాళేమో ఫంక్షన్ ఎలా చేస్తే బాగుంటుందో చెప్తున్నావు. ఇలా రోజుకొక షేడ్ చూపిస్తుంటే డౌట్ వచ్చింది. బో, ఈ మధ్య నేను నా కోడలంటే బాగా కిండర్ అయిపోయి ఉండదు కదా నీకో. ఏదో ఈ ఇంటి కోడలిగా అందరి ముందు వజ్రపాటి కుటుంబం ఏదైనా చేస్తా ఉండదంటే గ్రాండ్ గా ఉండాలా అని చెప్పుండది. అది కూడా తప్పేనా? ఏ జగదాత్రి, నేను నీ మంచి కోసం చెప్పాను. స్వీట్స్ ఇస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇచ్చుకుంటావో లేదో నీ ఇష్టం. అయ్యో, స్వీట్స్ ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు నిషి. వేస్ట్ అవుతాయని వద్దనుకున్నాం. ఏముంది, వెళ్ళేటప్పుడు స్వీట్స్ తీసుకుని వెళ్దాంలే. అంత చిన్న పని చేసేదానికి ఇంతమంది ఆగడం ఎందుకు? చిలకమ్మ శ్రీవల్లి ఉండారు కదా, వాళ్ళు నేరుగా వెళ్ళి స్వీట్స్ తీసుకుని ఆశ్రమానికి వచ్చేస్తారు. అందరం కలిసే వెళ్తున్నాం కదా పిన్ని. మళ్ళీ వాళ్ళని సెపరేట్గా పంపి తీసుకురమ్మని చెప్పడం ఎందుకు? వాళ్ళ ఆగేది మనమే ఆగుదాం. యో అబ్బే, మనం పోయే దారిలో మంచి స్వీట్ షాపులు ఏడుండాయి? మంచి షాపులు కావాలంటే మళ్ళా సిటీ దాకా పోవాలా. అందుకే వాళ్ళు పోయి వస్తారని చెప్తా ఉండా. అయినా వాళ్ళని ఎందుకు పంపొద్దంటున్నారు? పని వాళ్ళు ఉన్నది మన పని చేసి పెట్టడానికే కదా.